పవన్ కళ్యాణ్ మామూలుగా సాధారణంగా ఏంటంటే ఏ రాష్ట్రాల్లోనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్ళటం, ఆ టైంలో ఉప ముఖ్యమంత్రి తమ సొంత పార్టీ వాళ్ళనైనా లేదా కూటమిలో అయితే వేరే వాళ్ళైనా కలిసి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏలో అనుకుందాం, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమైనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా లైక్ నితీష్ కుమార్ ఉన్నారనుకోండి, అక్కడ డిప్యూటీ సీఎంలు వెళ్ళి ప్రధానమంత్రి కలుస్తారు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ సొంత వ్యక్తి, సీఎం హోదా కావాల్సిన వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి. లేదా ఇదివరకు దేవేంద్ర ఫడ్నవీస్ అట్లాగా. అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తనదైనటువంటి స్థిరత్వాన్ని, అంటే ఆయన ఇప్పుడు కూటమిలో భాగస్వామి, బీజేపీ కాదు, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం, కానీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇప్పుడు కేంద్రంతో ర్యాపో మెయింటైన్ చేయడం అనేటటువంటిది కీలకంగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. తాజాగా కేంద్ర మంత్రులు కలవడం ఢిల్లీలో, ఇదంతా ఒక ఎత్తు. పార్లమెంటు సభ్యులకు విందులు ఇవ్వడం మరొక ఎత్తు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం మరొక ఎత్తు. అంటే నరేంద్ర మోడీని కలిశారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీని కలిశారంటే ముఖ్యమంత్రి హోదాలో కలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు కలుస్తారని ముఖ్యమంత్రి హోదాలో ఉంటుంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కలవడం, ఆయన్ని ఓ పక్కన నరేంద్ర మోడీ అభినందించడం, మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు. ఓవరాల్గా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సంథింగ్ ఏదో ఒక అడుగు, అంటే ఆయన చెప్పిన వ్యూహంలో మరొక అడుగు ముందుకి పడుతోంది అనుకోవాలి. అది రాబోయేటువంటి రోజుల్లో ఏంటి అనేది తెలుస్తుంది.